The Lord said there are two areas we must be very careful. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండు విషయాలు ఉంటున్నాయి. One, మొట్టమొదటిది, you must be very careful in the handling of money. డబ్బును ఆ యొక్క డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. Your money or gifts that you receive or what you earn, everything, it's all God's money. నీవు సంపాదించుకున్న ధనమైనా, నీకు ఎవరైనా కానుకగా ఇచ్చిన ధనమైనా, ఈ ధనమంతా కూడా దేవుని ధనమే. Some people think the money I earn is my money. చాలా మంది అనుకుంటారు నేను సంపాదించాను కదా ఈ డబ్బంతా నాదే అనుకుంటారు. కాదు, even the money you earn is God's money. నువ్వు సంపాదించే ధనము కూడా దేవుని సొత్తే. Do you know that? నీకు ఆ విషయం తెలుసా? Shall I show you a verse that teaches that? మనకు బోధించే ఆ దేవుని వాక్కు నేను చూపించనా? That even the money you earn is God's money. మనం సంపాదించుకున్న ధనము కూడా దేవుని సొత్తని చెప్పే వాక్యం చెబుతుంది. People think only the money put in the offering box is God's money. మనం అనుకుంటాం ఏదైతే ఆదివారం నాడు కానుక పెట్టెలో మనం కానుక వేస్తామో అదే దేవుడి డబ్బు అనుకుంటాం. What the Lord taught me is all money is God's money. దేవుడు నాతో నేర్పింది ఏమిటంటే నేను సంపాదించిన సమస్త ధనము ఆయన సొత్తు. It says in 1 Corinthians chapter 10. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. 1 Corinthians 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. And verse 26. 26వ వచనం. It says here, the earth belongs to the Lord and everything the earth contains belongs to the Lord also. 1 కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. That word fullness means everything that the earth contains. పరిపూర్ణత అంటే భూమి తాను కలిగి ఉన్నటువంటి సమస్తమైన ధనము, సంపద, వెండి, బంగారం అన్ని కూడా. In my English translation that's what it says. Everything that this earth contains belongs to the Lord. భూమి ఈ లోకమంతా కలిగి ఉన్నదంతా కూడా అంటే వెండి, బంగారం, ఆస్తిపాస్తులు అన్ని కూడా దేవునివే. In Haggai it says all the silver and gold is mine. ఇక హగ్గయిలో చెప్పబడుతుంది వెండి బంగారములన్నీ నావి అంటున్నాడు ప్రభు. So the Lord said to me, first be careful with money. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే ధన సంబంధమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. Luke 16. లూకాసు సువార్త 16:11 లూకాసు సువార్త. If you are unfaithful in the use of unrighteous mammon, who will entrust to you the true riches? లూకాసు సువార్త 16వ అధ్యాయం 11వ వచనము. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? How will God give you the true riches of His word if you are unfaithful with money? ధన సంబంధ విషయాలలో నువ్వు అపనమ్మకస్తుడుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆస్తికి కర్తగా ఈ లోకంలో ఎట్లా దీవించగలడు? When I was a very young man, నేను చాలా యవ్వనుడిగా ఉన్నప్పుడు, about 23 years old, అప్పుడు అనగా 23 సంవత్సరాల వయస్సులో నేను ఉన్నప్పుడు, I was very close to the one I considered to be the greatest man of God I knew, that is Brother Buck Singh. నేను చూచిన వారందరిలోకి కూడా అతి శ్రేష్టమైనటువంటి ఒక దైవజనుడు సోదరు భక్త్ సింగ్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు, and when I was about 23 years old, he gave me 3 bits of advice. నేను 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సోదరు భక్త్ సింగ్ గారు నాకు 3 సలహాలు ఇచ్చారు. I've never forgotten it. ఆ 3 సలహాలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు, ఇప్పటికీ కూడా. He said, 1, మొట్టమొదటిది, never make your earthly needs known to anybody. నీ భూ సంబంధమైన అవసరాలున్నాయే ఏ మనుషుడికి ఎప్పుడు కూడా నువ్వు చెప్పుకోకు. He told me that 50 years ago and I followed it for 50 years. 50 సంవత్సరాల క్రితం చెప్పాడు భక్సింగా నాతో. ఈ 50 సంవత్సరాలు దాటినా నేను ఇంకా అనుసరిస్తూనే ఉన్నాను. And secondly, రెండవ నియమం, he said, live very simply. Don't spend so much money on అధికమైన ధనాన్ని నీ కోసం ఖర్చు పెట్టుకోకు, తేలికైన సామాన్యమైన సరళ జీవితం జీవించు అని చెప్పాడు. That also I tried to follow. అది కూడా నేను జీవించడానికి నేను ప్రయాసపడుతూనే ఉన్నాను. The third thing he said, మూడవది ఆయన నాతో చెప్పింది, if people attack you and speak evil of you, just keep quiet. Don't reply or answer back. ప్రజలు నీ మీద దాడి చేసి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా కూడా పలుకుతున్నప్పుడు ప్రతిఘటించకు, మౌనంగా ఉండంతే. That also I tried to follow. అది కూడా నేను అనుసరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. Be faithful with money. డబ్బు విషయాల్లో నమ్మకస్తులుగా ఉండు. I believe that was the reason why God's word was in Brother Buck Singh's mouth. నేను నమ్ముచున్నాను ఎందుకు దేవుని యొక్క వాక్కు సోదరు భక్త్ సింగ్ నోటి మీద ఉందంటే ఈ విషయాలు నమ్మకస్తులుగా ఉన్నాడు దేవునికి. I've never met a man who was more faithful with money than he was. డబ్బు విషయంలో సోదరు భక్త్ సింగ్ గారు ఉన్నంత జాగ్రత్తగా ఏ ఇతర భక్తుని మనుషులు ఇంతవరకు చూడలేదు. And that's been a good example for me to follow.
అందుకని ఆయన నాకు వెంబడించడానికి ఒక మంచి ఆత్మీయ మాదిరిగా The ఉన్నాడు. Lord said, if you want the true riches of God's word, be faithful with money. దేవుని వాక్యములో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండగోరినట్లయితే ధన సంబంధ విషయాలలో నమ్మకస్తుడిగా ఉండు దేవునికి. And so when I hear a man get up and preach a boring sermon, I know he has not been faithful with money. ఒక మనుషుడు లేచి విసుగు పుట్టించే వర్తమానం ఇస్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది, ధన సంబంధ విషయాల్లో ఈ బోధకుడు నమ్మకస్తుడుగా లేడు నాకు తెలిసిపోతుంది. How do I know? ఎలా తెలుస్తుంది? I know nothing about his private life. అతని రహస్య జీవితం నాకేం తెలియదు. But I know Luke 16:11. అయితే లూకా 16:11 నాకు బాగా తెలుసు. That's God's word. అది దేవుని వాక్యం. The second thing the Lord said to me to be careful with. జాగ్రత్తగా ఉండు అని ప్రభు నాతో చెప్పిన రెండవ సంగతి. He said, be careful with your mouth. నీ నోటి విషయంలో జాగ్రత్తగా ఉండు. What you speak. నీ నాలుగుతో ఏం మాట్లాడతావో. Ordinary conversation. నీ సాధారణమైన సంభాషణలో. You are very careful in the pulpit. Be careful in ordinary conversation also. సరే, దేవుని వాక్యం బోధించేటప్పుడు వేదిక మీద జాగ్రత్తగా ఉన్నావు కానీ ఇతరులతో మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ నాలుగు విషయంలో జాగ్రత్త పడు. Jeremiah 15:19. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. The Lord told Jeremiah. ఆ ప్రభు ఇర్మియాతో అన్నారు. In the middle of that verse. ఆ వచనం యొక్క మధ్య భాగం. If you extract the precious from the worthless, you will become like my mouth. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. You'll be like my mouth. నీవు నా నోటి వలె ఉందువు. You will be my prophet, my spokesman. నీవు నా ప్రవక్తగా, నీవు నా యొక్క నోటి బోర వలె ఉంటావు. If in your conversation you throw away all the worthless things and keep only the precious things. అనవసరమైన మాటలు, అపవిత్రమైన మాటలు విడిచిపెట్టి అమూల్యమైనవి, యోగ్యమైన మాటలు నువ్వు నాకు పలికినట్లయితే. In our ordinary conversation at home and with other people, we speak so many worthless things. మన ఇంటి దగ్గర సాధారణంగా సంభాషించే మాటలు మాట్లాడుతున్నప్పుడు లెక్కించండి ఎన్ని అనవసరమైన అయోగ్యమైన మాటలు మనం పలుకుతున్నాం ఇంటి దగ్గర. Do you want to be like God's mouth? నీవు దేవుని నోటి వలె, నోటి బోర వలె ఉండగోరుతున్నావా? I'm not talking about just being a preacher in the pulpit. పులిపీట మీద ప్రసంగికుడిగా ఉండడానికి కోసం మాట్లాడడం లేదండి. You can be God's mouth when somebody comes to visit you in your home, sisters. నీ ఇంటికి వచ్చి ఎవరైనా నిన్ను దర్శిస్తున్నప్పుడు వారికి నీవు దేవుని నోటి వలె ఉండగలవు సహోదరి. Just you being God's mouth to speak one sentence to somebody who comes to your house. నీ ఇంటికి వచ్చిన వారితోటి దేవుని వాక్కును ఒక్కటి పలుకు ఆయన నోటి వలె. To be God's mouth when you're speaking to somebody on a phone, just half a minute. ఎవరన్నా ఫోన్ లో మాట్లాడుతుంటే ఒక అర నిమిషము దేవుని నోటిగా ఆ మాటను పలుకు. What a wonderful thing. ఎంత అద్భుతమైన ఘటన జరుగుతుంది. All the people sitting here become like God's mouth. ఇక్కడ చూడండి, కూర్చున్న వారందరూ కూడా దేవుని నోటి వలె మారిపోతే. Get rid of all the worthless things in your నీ నోటిలో నుంచి నీచమైనవి, ఘనత లేనివి విడిచిపెట్టు. This is how the prince of the world comes and brings the darkness of the world into the lives of Christians. క్రైస్తవుల జీవితంలోనికి అనవసరమైన ఒట్టు మాటలు తీసుకుని వచ్చి ఈ చీకటి లోకాధికారి లోనికి వచ్చి మనల్ని పాడు చేస్తాడు. The ship of the Christian sinks into the water. ఎప్పుడైతే లోకాధికారి మన ఓడలోకి వస్తాడో, రంధ్రం చేస్తాడో, ఈ లోకమనే పాపంలో విశ్వాసి అనే జీవితం మునిగిపోతుంటుంది. We cannot do anything about our past life. గడిచిన కాలాన్ని గురించి చింతించడం తప్ప మనం ఇంకేం చేయలేము. అయితే ఇప్పటి నుంచి till Jesus comes, యేసు ప్రభు వచ్చేంత వరకు say Lord, ప్రభుతో చెప్పండి, ప్రభువా, when the prince of the world comes, he must find nothing in me. ఈ లోకాధికారి సాతాను నా జీవితంలోకి వచ్చినప్పుడు అతడు పాప సంబంధమైనది ఏది నా జీవితంలో కనుగొనకుండునుగా. I got some light today, Lord. ప్రభువా, నేను నా జీవితంలో ఇప్పుడు వెలుగును కలిగి ఉన్నాను. I want to live according to that light. ఆ వెలుగు సంబంధమైన జీవితం జీవించగోరుతున్నా. I don't want what I heard today just to stay in my head. I want it to sink into my heart and my life. ఏదైతే ఈ రోజు విన్నానో అది నా మెదడులోనే కాదు, నా హృదయంలో, నా జీవితంలో నేను అవలంబించగోరుతున్నా.